నీ పేరు పేరమ్మా? అందరికీ వందనాలండి. నా పేరు రత్నమేత్ర. మీ అందరు నాకు చాలా చిన్న పిల్లలప్పుడు చూస్తుంటారేమో. నేను అందరూ మీ చేతిలో పెరిగానంటే చెప్తుంటే వింటున్నాను, నాకు తెలీదు. కానీ మీ అందరి సాక్ష్యాలు వింటుంటే నాకు పర్సనల్గా నేను చాలా బలపడ్డాను. ఇక్కడికి వచ్చి నార్మల్గా అయితే నాకు అసలు లీవ్ దొరకలేదు. కానీ దేవుని కృపను బట్టి మామయ్య, మహేష్ అంకుల్, మమ్మీ వీళ్ళు బాగా ఫోర్స్ చేయడం వల్ల వచ్చాను నేను. కానీ వాళ్ళు ఫోర్స్ చేయలేదు, పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చాడని అర్థమైంది. చాలా మీరు చెప్పిన సాక్ష్యాలన్నీ నాకు కూడా ఆత్మీయంగా చాలా బలాన్ని ఇచ్చాయి. ఓకే, ఇట్లా ఉన్నారా, ఇలా జరిగింది ఇక్కడ సంఘం అంటారని. మీరందరూ మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకొని మమ్మీని జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రేమ ఆప్యాయతని బట్టి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరూ ప్రార్థనల వల్ల నేను పుట్టాను. నేను పుట్టడానికి ప్రేయర్ చేసినందుకు థ్యాంక్ యూ. ఓకే, మంచిది. బాప్తిజం తీసుకొని రక్షణ పొంది పని చేయాలనుకుంటా ఉన్నాను. మన మధ్యలో కొంతమంది రాలేకపోయారు. కానీ వాళ్ళ ప్రస్తావన అందరూ వచ్చినప్పటికీ వాళ్ళ మాటలు వాళ్ళ బదులుగా చెప్పమని చెప్పాను. అంటే కొన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నాయి. రామలక్ష్మణ పల్పాడు నుండి రాలేకపోయింది. వాళ్ళిద్దరు భార్య భర్తలు, అలాగే పెద్ద కుమారుడు జాన్, వీళ్ళు ముగ్గురు హైదరాబాద్ లో ఉన్నారు. సో కొంచెం ఒక వయసు వచ్చాక ఉండే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటా ఉంటున్నాయి. సో వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళ కుటుంబం తరఫున ఉదయపూర్వక వందనాలు అక్కడికి తెలియజెప్పుకున్నారు. పిల్లలు లేకపోతే ఎంతో ప్రార్థన చేశారు. మరి మా పిల్లలు ఈరోజు ప్రయోజనకరంగా ఉన్నారంటే అది దేవుని దయ అని వాళ్ళు చెప్పమని చెప్పారు. చెప్పేటప్పుడు మా అమ్మ పేరు, మా నాన్న పేరు ఎవరికి తెలియదు, మేము అసలు చెప్పం కూడా, అవసరం కూడా లేదు. ఇన్ జనరల్ ఎవరైనా రాసేటప్పుడు రాయదు. కానీ మా జీవితాల్లో మేము చెప్పుకోవాలి అని అంటే ప్రపంచ భూదిగంతాల వరకు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఆత్మీయంగా మమ్మల్ని ఇలా చేసింది ఎవరు అని అంటే ఆచరణ సరళక్క అనేది అది అందరి జీవితాల్లో అందరి తరఫున చెప్పేటువంటి మాటే. అలాగే కనపడని ఫలాలు, ఇప్పుడు మేము కనపడుతున్నాం, కనపడకుండా కొన్ని ఫలాలు ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా ఉండింది, ఇంకా రాని వాళ్ళు ఉన్నారు. రోజు కూడా ఎంతో ప్రేమ కలిగి ఆయన రాలేకపోయారు, కొంచెం ఇబ్బంది ఉండి ఇంటర్వ్యూ ఉండడం వల్ల. ఆ విషయాన్ని తెలియజేయమని చెప్పారు. అండ్ తర్వాత శ్రీను, మాలో మా జూనియర్ శ్రీను, జాషువా, ఇద్దరు అన్నదమ్ములు. మేము సరదాగా మంచి మనసు కలిగిన వ్యక్తి. శ్రీను ఇస్ హంబుల్ అండ్ ఒబీడియంట్ పర్సన్. ఇక్కడ కారంపూడిలో హాస్టల్లో జాయిన్ అయ్యాడు. ఆ జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్కరు ఒక ఏరియా షేర్ చేసుకునేవాడు. అన్నయ్య ఇచ్చేవాడు, నేను మెట్టుగుడిపాడు వెళ్ళాలి, నేను ఉప్పరపాడు వెళ్ళాలి, కారంపూడి నేను హాస్టల్కి నేను వెళ్ళాలి, ఇట్లా అందరికీ షిఫ్ట్ వేశారు. ఆ క్రమంగా ఆ దుప్పటి నాకు పడింది అక్కడికి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన పెడితే అక్కడ నుండే వచ్చిన వాళ్ళే రోజుగా ఇంకొంతమంది, చాలా మంది పిల్లలు గ్రూప్ లో మీకు ఒక ఫోటోలో ఆశ వెనక కొంతమంది కుర్రలు ఉంటారు, మేమెవరూ లేదు. అది ఇంకొక ఆ హాస్టల్లో నుండి వచ్చినటువంటి పిల్లలు. అక్కడ నుండి ఆ హాస్టల్లో రోజయ్యతో పాటు బ్యాచ్ లో అనేక మంది మారుమనసు పొంది చాలా మంది వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో మాకు కూడా పూర్తిగా తెలియదు, అంటే తెలియకుండానే ఫలాలన్నీ వెళ్తున్నాయి. శ్రీను అక్కడ చక్కగా అందరినీ ప్రార్థనలో నడిపించి ఇక్కడ ఏమి నేర్చుకున్నాడో ఇది ఇంప్లిమెంట్ చేసేవాడు. ఏకాంత ప్రార్థన, దేవుడితో ఉండాలి, పశ్చాత్తాపం, యవన కాలంలో దేవుడితో నడవాలి. ఇక ఇవే ఎక్కడికి వెళ్ళినా అవి చైన్ లాగా అవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాయి. అందరి జీవితాల్లో 104 లో రాజు ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు. అక్కడ కొత్తలో వాళ్ళకి మీటింగ్ పెడితే నేను, డేవిడ్ అన్న, రమేష్, కవిత, కవిత వచ్చింది. కవిత వచ్చింది రాదా? మీటింగ్స్ పెడితే అందరు ఎంప్లాయీస్ ఎవరు వస్తుంది, వాళ్ళందరికీ సువార్త తను అందించగలిగాడు. అంటే ఒక కనెక్షన్ నుండి అది ఎంతమందికి పోయిందో ఆ లెక్కలో మాకే తెలియదు, అవన్నీ దేవుడికే తెలియాలి. సో శ్రీను విషయంలో దేవుడు ఎంతో సహాయం చేశాడు. అనేక మంది సేవకులు, విశ్వాసులు కూడా తయారు చేశాడు. అనారోగ్యంతో తను మరణించాడు ఎవరి కాలంలోనే. శ్రీను అయినప్పటికీ శామ్యూల్ మోరిస్ లాగా తక్కువ కాలంలో జీవించాడు. కానీ ఒక మంచి పరిచయం చేసి ఆడవాడు ఎప్పుడు చెప్తా ఉంటాడు,
అసలు చెప్పకూడదు కానీ వాటితో ఆసన్నలాగే రాయటం, ఆసన్నలాగే మాట్లాడటం, ఆసన్నలాగే నడవటం. అరే ఎందుకు అంత కాపీ చేస్తాడంటే ఇంకంతే, నేను ఇంతే అన్నలాగే నేను ఉండాలి, ఇంకంతే అంతగా ఉన్నాడు. షార్ట్ టైం లో దేవుడు ఆయన శ్రీను ద్వారా కూడా మంచి పరిచయం చేశాడు ఉంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేదిక మీద నుండి ఫస్ట్ మహేష్ అన్నకి చాలా థ్యాంక్స్, హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆ కనెక్షన్ తెగిపోయిన సమయంలో మేము డైరెక్ట్ గా నకులు ఇందా చెప్పినట్టుగా మేము కూడా కొన్ని చిన్న వాటికి బాధపడుతున్నాం. ఇప్పటికీ ఆ టెంపర్ అలాంటి నిర్ణయాలు తీసుకునేలా అన్న విషయంలో అవచ్చు, మేము ఏదైనా జరిగింది పొరపాటు అయితే ఉంది చెప్పాను కదా, ఆ గద్దింపులు అవన్నీ మేము కోల్పోయాం. దానివల్ల చాలా ఇబ్బంది. ఈ రోజు కూడా రే ఇలా అని వాడేమో లేడు, మమ్మల్ని రేయించాడు. ఎవరికన్నా ముందు జ్యోతక నోరకంటే మీరే వేసమ్మక్క వీళ్ళందరూ వేయి ఎన్ని పనులు జరిగిందో వేసమ్మక్క అభిజక్క గాంధీ ఎంత కొట్టింది, ఇప్పుడు మమ్మల్ని కొట్టగలరే అని అనగలరా అంటే అనే అధికారం ఈ రోజుకి మీకే ఉంది. మీరు మానేయచ్చు, ఆఫ్ కోర్స్ అది మీ చాయిస్. కానీ మొత్తాన్ని అందరూ గీత గీసి కమాండ్ చేయగలిగిన ఆ అధికారం ఇప్పటికీ అక్కడే ఉంది. కాబట్టి వేదిక సభా వేదికగా మేము అందరం మా సమాధానాన్ని తెలియజేయాలని ఉద్దేశిస్తా ఉన్నాం. మేమందరం మీ పిల్లలే కాబట్టి మా తరఫున ఓకే, థ్యాంక్ యూ. సో ఇదందరం ఈమె మా ఆత్మీయ తల్లి, మా మధ్యలో మాకు ఏ విధమైన ఇబ్బందికరమైన విషయాలు ఏమీ లేవు. మా తల్లి మమ్మల్ని క్షమించింది, మేమందరం సమాధానంగా ఉన్నాం. ఇక మీదట సాధారణకి అధికారము లేదనే విషయాన్ని మీ అందరి మధ్యలో ప్రకటిస్తా ఉన్నాం. దీంట్లో ఒక మాట కూడా చెప్పాలి. మేము 10వ తారీఖు మేము 9th 10th క్లాస్ చదివేటప్పుడే మీ మ్యారేజెస్ కోసం ప్రార్థన చేసుకోండి, మీ మ్యారేజెస్ కోసం ప్రార్థన చేసుకోండి అని అక్కనే మేము ఆ టైంలో నవ్వుకునేవాళ్ళం. ఇప్పుడే అక్క అంటుందని. కానీ మరి దేవుని కృపలో మమ్మల్ని ప్రేమించి దేవుడు చక్కని పాస్టర్ కూడా దేవుడు ఇచ్చాడు. పాస్టర్ దయచేసి రావాలి. సో దయచేసి పాస్టర్ గాంధీ అండ్ దాసు అలాగే జ్ఞానం వంటి మా ఆకలి పరిచర్య తీర్చినందుకు అక్కలందరికీ హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం కూర్చోండి. రాజు నువ్వు దిగితే ఫ్యామిలీకి దిగు, లేకపోతే అవతల లేదు. మేము ఒప్పుకోం. రాజు వస్తే సరే ఆశీర్వాద సభ తీసుకుని మరి ఎన్నో అనుభవాలు మాకు నేర్పించున్నాడు దేవుని బిడ్డలారా. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను, పరిచయం నేర్చుకున్నది దేవుని బిడ్డలారా. ఆయన బలంగా మాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన పరిచయం ఎన్నో విషయాలు అమూల్యమైన చెప్పాడు. పరిచయం చెప్పింది ఏంటంటే, ఆసక్తి కలిగి పరిచయం చేయడం మీరు నేర్చుకోండి, ఆశీర్వదించబడతారు. ఆసక్తి కలిగి యెహోవా కార్యం నిర్లక్ష్యంగా చేయవాడు శాపగ్రస్తుడు. కాబట్టి పరిచయంలో మేము పరుగులు తీసాం, నడుచుకుంటా పని చేయలేదు. అందరూ దేవుని పని ఏదైనా పరుగులు తీసుకుంటూ చేశాం. అది అన్నకాడే మేము నేర్చుకున్నాం. అన్న చెప్పినటువంటి ఎక్కువ సంశయం ఏంటంటే, ఎన్నో విషయాలు చెప్పాడు, 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన బలంగా చేసేవాడు, చేపించేవాడు. మరి ఆ చిన్న వయసులో ఆ ఏజ్లో మాకు అర్థమయ్యేది కాదు. ఏమంటే ఆన్లైన్ ప్రేయర్ అని 9 స్టార్ట్ చేసి 5 దాకా చేస్తా ఉండేవాడు. ఏమంటే ఎంతో తల్లుడు ప్రార్థన చేశారు దేవుని బిడ్డలారా.
అప్పుడు ఆ రోజులో ఆ వయసులో మనం చెప్పింది ఏంటంటే ప్రార్థన గురించి, మనం చనిపోయినా కానీ ప్రార్థన చనిపోదు కానీ, మనం చనిపోయినా కానీ ప్రార్థన చనిపోదు, అది బ్రతికే ఉంటది. ఈనాటికి మా చెవులు అది ఇంగురు మారుమోగుతూనే ఉంటుంది దేవుని బిడ్డ. ఇలాంటి అద్భుతమైన మాటలు మాకు చెప్పి భవిష్యత్తు గురించి మనం సిద్ధపరిచాడు. ఎంతో మంది పనుల ప్రార్థన వల్ల, మరి మందిరంలో కాల్చిన కన్నీరు వల్ల మేమందరం ఈనాడు సేవలో ఉండి ఉన్నా. వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి పదాభివందనం చేస్తున్నాను దేవుని బిడ్డ. మా పరిచర్య గురించి మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మరి సహకరించినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డ. ఎందుకంటే అందరూ ఒకే మనసుతో 40 సంవత్సరాలు సుదీర్ఘ విరామం తర్వాత దేవుడు మోషేను దర్శించి మాట్లాడినప్పుడు, అదే సమయంలో ఐగుప్తు దేశం నుండి అహరోనుతో మాట్లాడాడు దేవుడు. యావత్ సమాజ మనసును కూడా మోషే మాటలు ఏకీభవం చేసినప్పుడు ఒక గొప్ప ఉద్యోగకరమైన కార్యం జరిగింది. 430 సంవత్సరాల బానిస సంఖ్యలో తెచ్చివేయబడ్డాయి. వారు ఐక్యతతో పనిచేశారు, ప్రపంచకరంగా పనిచేశారు దేవుని బిడ్డలారా. మరి ఏన్షియన్ వరల్డ్ హిస్టరీలో, ప్రపంచ ప్రాచీన చరిత్రలో ఐగుప్తు యొక్క అధికారంలో చాలా బలమైనది, గొప్పది. దాన్ని ఎదురు కూర్చోవడం అంటే అసంభవం, ప్రాణాలను ఆశించడం. మరి మోషే నుంచున్నాడు, దేవుడు బలపరిచి వాడుకున్నాడు. ఐక్యత వల్ల గొప్ప విజయాన్ని సాధించారు. మన ఆత్మీయ సమ్మేళనంలో అలాంటి గొప్ప దేవుడి అభిషేకాన్ని, దేవుడి శక్తిని పొందుకోలేక తిరిగి వెళ్ళి మరి లోకముల నేయకుల్ని ప్రభు గారు పట్టుకోవాలని ప్రభు నా పేట మనం చేస్తున్నాను దేవుని బిడ్డారా. మరి అదే రీతిగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి హస్తానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. నిండు మనసుతో మీరందరూ మీ సమయాన్ని కేటాయించి మరి సెలవులు పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని చాలా దూరం ప్రాంతం వచ్చారు. మరి ఇంత లేట్ అయినా కానీ ఓపికతో కూర్చున్నారు. అందుకే మీకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను నేను తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా. మరి యొక్క సహోదరుల గురించి, ఆత్మీయ సహోదరుల గురించి, సహోదరుల ఎదురు ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుని ప్రభు నా పేట నేను మనవి చేస్తున్నాను. మరి సభలో అందరూ పైకి వేసి కూర్చున్నట్లయితే మరి ముగింపు ప్రార్థన, పర్వత ప్రార్థన ఆ సినిమాలతో మనం సభని కూర్చుని చర్మం పాడుతున్నామంటే అటుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబులో భోజమా అటుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబులో భోజమా అందరం కలిసి ప్రభుని ప్రార్థన చెప్పుకున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేర్చినట్లు భూమిలో నెరవేర్చును గాక. మా కావలసిన ఆహారాన్ని దయచేయండి. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా పాపాలను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి రక్షించము. రాజ్యము శక్తి నిరంతరముగా నీవై ఉన్నది. ఆమేన్ 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 ఆమేన్. దైవజనులు గౌరవ ఆశీర్వాదాలు. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన బిడ్డలకు ఈ ఆధారం. దేవుడు దీవించి క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి మీ పిల్లలు దేవుడిలో ఉండడానికి ప్రభు కృప చూపించి ఆశీర్వదించును గాక. గుడికి ఏర్పాటు చేసిన దైవజనులకు, అలాగే ఇచ్చిన సంఘము అందరికీ మరొకసారి
కుటుంబపక్షంగా హృదయపూర్వక వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప మీ అందరికీ తోడైన గాక. మీరందరూ ఒకసారి తప్పకుండా కడపకు రావాల్సిందిగా కోరుచున్నాం. కడపలో ఉన్నాం అందరూ మీటింగ్స్ గెస్ట్కి మేము ఇన్విటేషన్ అందిస్తా ఉన్నాం. మీ నెంబర్ మేము తీసుకుంటాం. అందరినీ కడపకు ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా కడపకు వచ్చే పరిచయంలో పాల్గొంటామని మనం చేస్తున్నాం. అక్క నేను అన్ని దాసి కప్పు చెప్పాను, దాసి బంధనమే చేయాలని నాకు ఇష్టము కాబట్టి వాడికి అప్పు చెప్పేశాను. వాడన్నీ చూసుకుంటున్నాడు అన్నాడు. బిడ్డ మీ అందరికి తెలియపరిచినంత ఎంతో శ్రమ పుచ్చుకోవాలి, సామాన్యం కాదు. వాళ్ళ అందరికి తెలియపరచడం, వాళ్ళ కన్వెక్ట్ చేసి రప్పించడం చాలా నాకు తెలుసు. ఆ సేవలో ఉన్న బాధ అదన్నీ కూడా ఓపికతో ఈ 10 రోజుల నుంచి చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించవచ్చు. వాడు ప్రయాసం బట్టి దేవుడు స్థుతిస్తున్నాను. వాడిని వాడి కుటుంబాన్ని దీవించి వచ్చే ఈ సంవత్సరానికల్లా కుమారుడితో దాసు ఉంటాడు కాక దాసి కుమారుడు దేవుడు వచ్చే సంవత్సరానికల్లా ఇచ్చేలాగా అందరూ ప్రార్థన చేయండి. మరి ఈ సేవలో దైవజనులుగా విశ్వాసుల నుండి దైవజనుల ప్రమోషన్ పొందినటువంటి మరి 5 దైవజనులకు మరి నా అభినందన తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఒక రోజు మీరు ఏర్పాటు చేసి అక్క బ్రతికినంత కాలం పిలిచి సన్మానించాలని మీ తమ్ముడిగా నేను కోరుకుంటున్నాను. చిన్న తల్లిని కూడా మీరు ప్రేమించాల్సి వస్తుందిగా. మీ ఇంట్లో ఏమి జరిగినా బిడ్డలు నా మీ ఇంటి కుమార్తెగా తీసుకోవాల్సిందిగా మనం లేకపోయినా చిన్న తల్లి ప్రతి ప్రోగ్రామ్ మీరు పిలుచుకోండి. తప్పకుండా అమ్మాయి మాలో మా తోడబడి పాటిస్తాం. అందరూ ప్రేమలను ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఇందులో పాల్గొనబడి మరి లక్ష్యాలకు ఇష్టాగోష్ఠిగా మనం మాట్లాడవచ్చు. ఏ విధంగా ఉండాలి అక్కడ మా మధ్య అందరూ ఇష్టాగోష్ఠిగా మాట్లాడవచ్చు. ఆ తర్వాత చర్చలో పాల్గొనబడి వెళ్దామండి. అందరూ యూత్ మరి భోజనంలో సహకరించాలి. క్యాటరింగ్ నడుస్తున్నారు. అక్కడ అరేంజ్మెంట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాము. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మృత్యువా నీ విజయమెక్కడా. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మృత్యువా నీ విజయమెక్కడా. సిలువయందు నీ ముల్లు పెరికివేయబడినది, విజయమందు మరణము మృంగివేయబడినది. సిలువయందు నీ ముల్లు పెరిగివేయబడినది, విజయమందు మరణము మృంగివేయబడినది. రక్తం జయం, యేసు రక్తం జయం, రక్తం జయం, సిలువ రక్తం జయం. రక్తం జయం, యేసు రక్తం జయం, రక్తం జయం, సిలువ రక్తం జయం. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మృత్యువా నీ విజయమెక్కడా. ఒక్క మనుషుని ద్వారా సంక్రమించావు, వేరొక మనుషుని ద్వారా నిష్క్రమించావు. ఆదామునందు ఎట్లు మృతి పొందుచున్నామో, క్రీస్తునందు అటువలే తిరిగి బ్రతుకుచున్నాము. క్షయమైన దాని వలె విత్తబడుచున్నాము, అక్షయముగా క్రీస్తులో లేపబడుచున్నాము. ప్రథమ ఫలము క్రీస్తే, వారసులము మేమే.
ఫలము క్రీస్తే వారసులము మేమే. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మృత్యువా నీ విజయమెక్కడా. మొదటి ఆదాము వలన అంకురించావు, కడపటి ఆదాము వలన అంత